కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన చర్యాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు కొమ్ములు రాజేశ్వరి, షరీఫా, వెలుగుల దుర్గయ్య, పోతుగంటి ప్రసాద్లు నేడు కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పలు వార్డుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున రాబోయే కాలంలో తమ వార్డుల్లో ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలో ఉంచుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ వార్డు ప్రజలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 5 అభ్యర్థులను గెలిపించినందుకు చేర్యాల ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నన్ను 5వ వార్డుగా గెలిపించిన 5వ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఏదన్నా ప్రజల మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ఏ సమస్య ఉన్నా వారి వార్డుకి వెళ్ళి ఏ విద్యుత్ దీపాలైనా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిశీలించిన చర్యలు తీసుకుంటాం. మా వంతు పూర్తి సహకారం ఉంటుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మా మీద నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చి మాకు ప్రోత్సహించినందుకు మేము గెలిచినాం. మేము ఈ 5 గెలిచినందుకు కలిసికట్టుగా ఉండి చర్యాల ఏ సమస్య ఉన్నా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. చేర్యాల 7వ వార్డు పట్టణ ప్రజలకు, నా ఓటరు మహాశయులకు మరియు చేర్యాల పట్టణ ప్రజలకు మాకు ఓటు వేసిన దేవుళ్లకు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో, చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ముందుకొస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులకు మేము సర్వదా వాళ్లకు సేవ చేయడానికి మేము ముందుకొస్తాము. అలాగే ప్రతి సమస్యను మేము కౌన్సిల్లో ప్రస్తావించి ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని, ఇందిరమ్మ ఇల్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, వీధి దీపాలు కానీ, చేర్యాల్లో ఎటువంటి సమస్య కానీ మేము పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. నమస్కారం. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 12 వార్డులలో 12 మంది మేము పోటీ చేసినాము. 12 మందిలో మేము 5 మాత్రమే గెలుపొందాము. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి మమ్మల్ని గెలిచడానికి దోహదపడ్డటువంటి అధిష్టానంకు ప్రత్యేక ధన్యవాదాలు. వార్డు ప్రజలకు 3వ వార్డులో నేను కౌన్సిలర్ జనరల్ వార్డులో గెలుపొందాను. అధిక మెజార్టీతోటి మన చర్యల్లో ఎవరికి రానంత మెజార్టీతోటి నేను జనరల్ సీట్లో నేను గెలుపొందాను. నేను గెలుపొందడానికి కష్టపడ్డటువంటి నా ప్రజలు, నా 3వ వార్డు ప్రజలు అందరికీ పేరు పేరున నా జీవితాంతం, నేను ఉన్న రోజులు నా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నేను పోయినసరే మా హస్బెండ్ కౌన్సిలర్గా ఓడిపోయిండు ఇదే వార్డులో, 3వ వార్డులోనే. అందుకని మేము 3వ వార్డు చూస్ చేసుకొని అందులోనే టికెట్ బీఫామ్ తీసుకొచ్చుకొని నిలబడ్డాము. దాంట్లో మంచి మెజార్టీతో గెలిచినాము. కాకపోతే ఇంకా కొన్ని ఒక 2-3 వార్డులు గెలిస్తే మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి ఆశపడ్డాము. చైర్మన్ ఎవరైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆశపడ్డాము. కానీ మా ఆశలు నిరాశలు అయితే అని మేము అసలు ఆ రోజు దాకా కూడా అనుకోకుండా అసలు ఎందుకో ఏమో మేము జనాలు ఎందుకు ఇలాంటి ఘోర పరాజయం గురి చేసారో అర్థం కావట్లేదు. మేము 5 మాత్రం సింపత్తో గెలిచినాం. మిగతా వార్డులలో కొంచెం 1-2 ఓట్లతో గెలుపొందిన ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురితే, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురితే అసలు అది వేరేగా ఉండేది. కానీ మేము ఆ విషయంలో చాలా బాధపడుతున్నాం. మేము గెలిచామని సంతోషం కాదు. మా కాంగ్రెస్ జెండా ఎగరకపోయినా పర్వాలేదు, మీరంతా ఎవరు బాధపడొద్దు. ప్రజలు మమ్మల్ని గెలిపించిన వాళ్ళైనా, ఇంతకుముందు 12 వార్డులలో ఓడించిన వాళ్ళైనా సరే మీ అందరు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది. మన రేవంత్ రెడ్డి ఉన్నారు, మన మంత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరూ ఉన్నారు. మనం ఏ వర్క్ అయినా సరే, ఏది కావాలైనా సరే మా దృష్టికి తీసుకురండి. అది మేము అక్కడ తీసుకెళ్ళి మీకు ఏది కావాలో అది చేసి పెడతాము. మా అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మాతోడే సాధ్యం. ఏదో బీఆర్ఎస్తో సాధ్యం కాదు, మాతోడే సాధ్యం. కాబట్టి మీరు ఏదో చైర్మన్ అధికారంలో ఉంది కదా అని చెప్పి వాళ్ళ పైకు మొగ్గు చూపకండి. అన్నిటికీ ప్రతిదానికి మేము ముందు నడిపిస్తాం. మీరు కూడా మా వెంట ఉండి మమ్మల్ని మీరు ఏది ఉన్నా సరే, మీకు ఎలాంటి కష్టాలున్నా, మీకు ఏది కావాలైనా, మోరిలా సీసీ రోడ్లా మీకు ఏది కావాలైనా సరే అది మా దృష్టి తీసుకురండి. మేము అధిష్టానం దగ్గర తీసుకెళ్తాము. మీ మొత్తము మీకు ఎలాంటివి ఉన్నా సరే మేము నెరవేర్చడానికి ముందుంటాము. 12వ వార్డు ఓటర్ మహాశయులకు అందరికీ నమస్కారములు. గతంలో మేము పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందినామని చెప్పి ఆధారపడకుండా ప్రజల మధ్యలో ఉంటూ
ప్రజా శ్రేయస్సుపై ప్రజల సంక్షేమం కొరకు పాటుపడతాం. వార్డులో ప్రతి సమస్యపై దృష్టి పెట్టి ప్రజలకు ఏ అవసరం ఉన్నా కానీ నేనున్నానంటూ నేను భరోసా కల్పించుకుంటూ ప్రజల మధ్య ఉండడం వల్ల ప్రజలు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి బ్రహ్మదం పట్టి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ప్రజలకు మేము చేసే సేవా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో మా వార్డుని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి సభ్యులకు ఏదైనా కానీ ప్రజలకు మాకు తోచినంత సహాయం ఏదైనా కానీ ప్రభుత్వం దగ్గర పోయి మేము కొట్లాడి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకొని మేము ముందుకెళ్తాము. అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇప్పుడు ఏప్రిల్లో పెన్షన్లు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, దాని మీద ప్రధానంగా దృష్టి పెడతాము. అలాగే ప్రజలకు మురుగురెడ్డి కాలువ సమస్య కానీ వీధి దీపాల కానీ పెన్షన్ల విషయంలో కానీ మేము ముందుండి రాష్ట్ర మంత్రులు మరియు ఇన్ఛార్జి కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రధానంగా దృష్టి పెట్టి మా వార్డులలో అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మేము అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు పాత్ర పూర్తిగా ఉంటుంది. అలాగే మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రేపు చూస్తారు. ఇప్పుడు మేము ఎప్పుడు మాటలలో చెప్పడం కాదు, రేపు చేతలలో కూడా చూస్తాము. ప్రజలు మా మీద నమ్మకం వచ్చి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఓటర్ దేవులకు పాదాభివందనలు చేస్తూ మేము రేపు రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దాంట్లో దృష్టి పెట్టుకొని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినారు. దాన్ని మేము వాళ్ళ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు ఏ అవసరం ఉన్నా కానీ మేమున్నామంటూ ముందు ఉంటాం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద ఎన్ని దాడులు చేసినా కానీ అక్రమ కేసులు బనాయించినా కానీ మేము ఆదరకుండా ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. అయినా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైనా కానీ ఎంతకైనా పోతాం. మేము పోయి అధికారం మంత్రుల దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ ఇన్ఛార్జి కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ దృష్టికి తీసుకెళ్ళి మా వార్డులో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధించుకుంటాం.